హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో వెల్కమ్ టు శ్రీలత అండి, వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. నా పేరు శ్రీలత అండి. సో ఈరోజు ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు ఇదేంటంటే మార్నింగ్ వ్లాగ్ అన్నట్టు. నేను మార్నింగ్ నాది 5 to 9 వరకు ఉండేటటువంటి బిజీ మార్నింగ్ డే మీకు చూపిస్తున్నానండి. సో ఇంకా మార్నింగ్ 5 o'clock నేను లేచానండి. లేచి ఇంకా ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయిన తర్వాత మొహం కడుక్కున్నాను. యాక్చువల్గా నేను నైటీని వేసుకునే ఉంటానండి, కానీ ఈ వీడియో అనేసి ఇంకా నైటీ నుంచి డ్రెస్ మార్చుకున్నానండి. బాగోదు కదా వీడియోలో నైటీ మీద. సో అందుకనేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. యాక్చువల్గా అయితే నేను నైటీ మీదనే పనులన్నీ చేసేసుకుంటాను. సో ఇంకా నేను బ్రష్ చేసుకొని నేను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వెంటనే ఇంకా ఇల్లు ఊడ్చేస్తున్నానండి. ఫస్ట్ నేను ఇల్లు ఊడ్చిన తర్వాతనే బయట వాకిలు ఊడ్చేస్తానండి. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ మనకు అదేంటి ఫస్ట్ పెరటి గుమ్మం తీయాలి, మెయిన్ డోర్ తీయొద్దు అంటారు కదా. సో అందుకనేసి నేను మెయిన్ డోర్ ఫస్ట్ తీయనండి. ఫస్ట్ ఇంకా అదంతా సర్దేసిన తర్వాత నేను ఇంకా వచ్చి కొన్ని నీళ్ళు తాగుతున్నాను. వేడి నీళ్ళు ఏం కాదండి, మామూలుగా రెగ్యులర్ వాటరే అండి, వేడి నీళ్ళు ఏం కాదు. కానీ అట్లా కూర్చొని ఒక 5 minutes కూర్చొని తాగుతాను. అసలు వాటరు కూర్చొని తాగాలి అనేసి అంటారండి. సో అందుకనేసి నేను కూర్చొని వాటర్ తాగుతాను. సో ఇంకా నిన్నటి గిన్నెలు ఉండే అండి, నిన్న తోమిన గిన్నెలు ఉండే కదా, ఆ తోమిన గిన్నెలు అనేసి మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నానండి. సో నేను నైట్లో ఎక్కువ వర్క్ చేయలేనండి. సో ఇంకా తిన్న తర్వాత నేను నైట్లో వర్క్ చేయలేను, ఎందుకంటే డే మొత్తం అలసిపోయి ఉంటాను కాబట్టి. మళ్ళీ ఇంకా తిన్న తర్వాత మళ్ళీ వర్క్ చేయాలంటే నా వల్ల కాదండి. సో నాకు అలా అలవాటు అయిపోయింది. సో అందుకనేసి నేను ఇంకా నైట్లో వర్క్ చేయను. సో ఇంకా అందుకే మార్నింగ్ లేచి గిన్నెలన్నీ సర్దేశాను. సర్దేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఇల్లు ఊడుస్తున్నానండి. సో ఇది ఇల్లు ఊడవడం, సో ఇది ఇంకా ఇది రెగ్యులర్ ప్రాసెస్ అండి ఇక మనకు. సో అయితే నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో డబ్బు ఎంత ముఖ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బు అనేది మనల్ని కన్న వాళ్ళకైనా కానీ మనం కన్న వాళ్ళకైనా కానీ ఎక్కడైనా కానీ రెస్పెక్ట్ దొరకాలన్నా, ప్రేమ దొరకాలన్నా డబ్బే ముఖ్యమండి. ఇది వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇదే నిజమండి. చాలా దగ్గర నేను వింటున్నాను. సో అది అనిపించిందండి, నిజంగా డబ్బు అనేది మన జీవితంలో ఎంత ప్రాముఖ్యత వహిస్తుందండి. చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఏ రిలేషన్షిప్ నడవాలన్నా, ఏ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వాలన్నా కానీ మెయిన్లీ డబ్బు ఇదైపోతుందండి. సో అది నిజంగా డబ్బు అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే మనిషి లైఫ్లో, డబ్బు లేకపోతే ఎవ్వరూ వాల్యూ ఇవ్వరండి. నిజంగా సీరియస్లీ. చెప్పాను కదా, మనల్ని కన్న వాళ్ళైనా కానీ మనం కన్న వాళ్ళైనా కానీ ఎవరైనా మంచిదే అండి, ఎవరికి వారే అండి. సో ఆ విధంగా నిజంగా డబ్బు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది మనిషి లైఫ్లో. ఎందుకంటే అది కూడా నిజమేనండి, డబ్బు లేనిది ఏది జరగదు మనకు. ఈవెన్ ఫ్యాన్ తిరగాలన్నా కూడా డబ్బే అండి. ఫ్యాన్ తిరగాలంటే కరెంటు అంటే కరెంట్ బిల్ వస్తుంది. సో ఏదైనా కానివ్వండి, డబ్బుతో ముడిపడే ఉన్నది మన జీవితం అనేది. అది నగ్న సత్యం అంటారు చూసినరా, అలాంటిది నగ్న సత్యం అండి. సో ఇంకా ఇల్లు అంతా ఊడ్చుడైపోయిందండి. ఇల్లు అంతా ఊడ్చుడైపోయిన వెంటనే ఇంకా నేను బయటకు వచ్చేసి నీళ్ళు చల్లేసానండి. ఇంకా నీళ్ళు చల్లేసి ముగ్గేస్తున్నాను. సో ఇంకా మార్నింగే నీళ్ళు చల్లి ముగ్గేయడం బెటర్ అండి. నేను దాదాపు నాకు 7 లోపు ఇల్లు ఊడవడము, ముగ్గేయడము అన్నీ అయిపోతాయండి. మరీ 8, 9 వరకు నేను ముగ్గు వేయకుండా ఉండనండి. హాలిడే వచ్చినా ఏది వచ్చినా కానివ్వండి, ఇంటి ముందు కంపల్సరీ 7 లోపు నేను ముగ్గు వేసేస్తాను. యాక్చువల్గా అసలు ముగ్గు ఎప్పుడు వేయాలి అంటే సూర్యుడు రాకముందే కల్లాపు చల్లి ముగ్గు వేయాలి అనేసి అంటారు. కల్లాపు అయితే మనం చల్లలేము, కానీ వాటర్ అయితే పడుతున్నాం కదా, వాటర్ బట్టి ముగ్గు వేస్తున్నాము. అది యాక్చువల్గా మనకు సూర్యుడు రాకముందే చేయాలి. కానీ ఇక మన
జీవన విధానాన్ని బట్టి మన కొంచెం మన హెల్త్ ఇష్యూస్ కానీ కొంచెం ఇక మన ఉంటాయి కదండి మన యాక్టివిటీస్, దాన్ని బట్టి ఇంకా మనకు నాకైతే లేట్ అవుతుంది. కానీ లేకపోతే యాక్చువల్గా సూర్యుడు రాకముందే అన్నీ అది చేసేయాలి, ముగ్గు వేసేయాలి అనేసి అంటారు. కానీ ఇక అట్లా ఇక ఏం చేస్తామండి, ఇంకా మన బాడీ కూడా సహకరించాలి కదా. వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా మనలో కూడా చాలా చేంజెస్ వస్తాయి కదండి. సో అలా మనకు అంతకుముందు ఉన్నటువంటి శక్తి బలము ఉండదు కదండి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం అటు ఇటుగా ఇది అవుతుంది. లేకపోతే సూర్యుడు రాకముందే మంచిగా నీళ్ళు చల్లేసి ముగ్గేయాలి అసలు యాక్చువల్గా అయితే. సో ఇంకా ఇక్కడ మొత్తము అక్కడ నీళ్ళు చల్లి ముగ్గేసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ నేను వంట ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఈరోజు వంట ఏం చేస్తున్నానంటే, ఒక స్టవ్ మీద పాలు పెట్టేశాను, ఒక స్టవ్ మీద అన్నం పెట్టేసిన, ఇంకొక స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టేశానండి. ఇంకొక అటు సైడు చట్నీకి ప్రిపేర్ చేస్తాను. ఇంకా 4 స్టవ్ల మీద 4 పెట్టేసి మార్నింగ్ చేసేస్తానండి. సో ఎందుకంటే మార్నింగ్ చాలా బిజీ ఉంటుంది. మార్నింగ్ ఇంకా మామూలుగా ఇడ్లీ కారం పొడి పెడితే మా పాపకు నచ్చదండి. మా పాపకు ఖచ్చితంగా పల్లి చట్నీ ఉండాల్సిందేనండి. సో అందుకనేసి ఇంకా ఖచ్చితంగా పల్లి చట్నీ చేసేస్తాను. లేకపోతే ఇడ్లీ కారం పొడితోటి తినేయాలంటే ఇంకా మనకు చట్నీ వేయాల్సిన అవసరం ఉండదు. కానీ మా పాపకు చట్నీ ఉంటేనే నచ్చుతుంది. సో అందుకనేసి ఖచ్చితంగా ఇంకా నేను చట్నీ చేయాల్సి వస్తుందండి. సో ఇంకా పాలు ఇంకొక స్టవ్ మీద పెట్టేసి చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇటువైపు ఏమో రైస్ అన్నం ఉడుకుతుంది, ఇటువైపు ఏమో ఇడ్లీ కుక్కర్ ఉంది. ఇడ్లీ కుక్కర్ పక్కకేమో పాలు ఉన్నాయి, పాలు ముందేమో చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. చూసిరా అండి, 4 బర్నర్లు ఉంటే 4 ఇటు మీద పెట్టేశానండి. ఎంత ఫాస్ట్గా చేసుడు అవుతుందంటే మన టైంతో పోటీ పడినట్టు అయిపోతుందండి. ఇంకా అందులో ఇంకా ఈ మధ్యలో వీడియోస్ తీసుకుంటా నేను చేస్తున్నాను కాబట్టి ఇంకెక్కువ హర్రీ అయిపోతుందండి. ఎందుకంటే ఆ వీడియో తీయాలనే టెన్షన్ ఉంటుంది, అటు ఇటు వర్క్ చేసుకోవాలా, టైంకి కంప్లీట్ చేసేసుకోవాలా అనేది అదో టెన్షన్ ఉంటుంది. సో ఇంకా దానివల్ల ఇంకెక్కువ స్పీడ్గా చేసుకున్నాడు అయిపోతుందండి. సో ఇంకా ఇటు చట్నీ పెట్టేసినాను, ఇటు చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా నిన్న చట్నీ నేను ఏ విధంగా చట్నీ చేస్తాను అనేది ఎప్పుడైనా మీకు చూపిస్తానండి. ఈసారి ఇంకా నేను మామూలుగా వ్లాగ్ పెడుతున్నాను కాబట్టి నేను ఇంకా చట్నీలు అవి ఇంకా నేను షూట్ చేయలేదు. కానీ సపరేట్గా ఎప్పుడన్నా నేను చట్నీ ఏ విధంగా చేస్తాను అనేది కూడా మీకు ఎప్పుడన్నా వీడియో తీసి పెట్టేస్తానండి. సో అందరూ ఒకే రకంగా చేయరు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నిజంగా అండి, మన చేతి వేళ్ళు అందరి ఫింగర్ ప్రింట్స్ సేమ్ ఉండయి అన్నట్టుగానే ఇంతమంది వంటలు చేస్తే అంత డిఫరెంట్ వస్తుంది. అదే ప్రాసెస్ ఉంటుంది, అవే కూరగాయలు ఉంటాయి, అదే ఉప్పు కారాలు ఉంటాయి. కానీ ఒక్కొక్కరి చెయ్యి మహిమ ఒక్కొక్కలాగా ఒక్కొక్క కూర కుదురుతుందండి. నిజంగా సీరియస్లీ అది ఎట్లనో ఏమో మన ఫింగర్ ప్రింట్స్ ఒకేలాగా ఉండవు అన్నట్టుగా మనకు ఇది కర్రీస్ కూడా ఒకేలాగా అస్సలు ఉండవండి. అది ఏంటో అర్థం కాదు, ప్రాసెస్ మాత్రం సేమే. అదేం లాజిక్కో అంతుపట్టని లాజిక్ అండి. సో ఇంకా అట్లా ఉంటుంది. సో ఇంకేంటి, ఇంకా మనం ఒకవైపు అవన్నీ ఉడుకుతున్నాయి కదండి, అటువైపు నేను క్యాలీఫ్లవర్ కట్ చేస్తున్నానండి. సో ఇంకా క్యాలీఫ్లవర్ టమాటా క్యాలీఫ్లవర్ చేస్తున్నానండి నేను. సో ఏంటంటే ఇంకా ఇడ్లీ అయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము, కానీ లంచ్కి కూడా కావాలి కదా, అందుకనేసి లంచ్కి కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ కదా. సో ఇంకా ఉరుకులు పరుగులు ఇంకా తప్పదండి. ఇంకా అలాగే ఇంకా ఉరుకులు పరుగులు పిల్లలతోటి. సో అట్లా అనేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాను. యాక్చువల్గా లంచ్ అనేది నాకు హాలిడేస్ ఉన్నా ఎట్లా ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసుడే ఉంటుందండి నాకు. అదేంటి ఏదో మనము 11:30 12కు లంచ్ స్టార్ట్ చేసుకుందాం అన్నట్టుగా అయితే అస్సలు ఉండదండి నా లైఫ్లో. ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసి ఉంచితే, ఎందుకంటే నాకు ఏదో ఒకటి పని ఉంటుంది, ఇంకా నేను బయటికి వెళ్ళాల్సే వస్తుంది. సో అందుకనేసి ఇంకా నేను సారీ అండి,
ఇంకా నేను ఖచ్చితంగా ఖచ్చితంగా మార్నింగే చేయాల్సి వస్తుందండి. సో ఒకవైపు పాపకు పాలు తీసానండి. సో మా పాప బ్రష్ చేసుకుని వచ్చేవరకంటే పాలు కొంచెం చల్లగా అయిపోతాయి. తర్వాత మళ్ళీ నేను టీ చేసుకుంటున్నానండి. టీ అంటే గుర్తొచ్చిందండి, సీరియస్లీ నాకు ఒక 5 మినిట్స్ కూర్చొని చాయ్ తాగుదామంటే టైం దొరకదండి. ఇప్పుడు మీరే చూస్తారు కదా, టీ నేను నిలబడి తాగుతానండి ఘోరంగా. అస్సలు టీ తాగడానికి నాకు టైం కూడా దొరకదు. సో అటు పల్లీలు, ఎల్లిపాయలు అవన్నీ వేగినాయండి. వేగగానే అవన్నీ మిక్సీ జార్లో తీసేసుకొని మళ్ళీ ఇంకా పోనీక రెడీ చేసుకుంటున్నాను. సో ఇటు మా సైడ్ అయితే పోనీక అంటారండి, మాకు తెలంగాణ సైడు. తెలంగాణ సైడ్ కూడా చాలా రకాలుగా మాట్లాడతారు, అంటే చాలా రకాలుగా అంటారు. కానీ ఇటు మా సైడ్ ఏంటంటే పోనిక అంటారు. సో అది తిరగమాత అంటారు, పోనిక అంటారు, పోపు పెట్టుడు అంటారు. సో ఇక మా సైడ్ అయితే పోనికేసుడు అంటారు. సో అందుకనేసి నేను కూడా పోనికేసుడు అనే అంటాను. సో ఇది ఇంకా అదేంటి చట్నీ కోసము పోనికేసేస్తున్నానండి. సో చట్నీలో పోనీకలో నేను ఏమేమి వేస్తానంటే ఆవాలు, జీలకర్ర, మన అదేంటి శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి వేసి ఇంకా చట్నీ వేసిస్తాను. సో పోనీక అంటే ఎండుమిరపకాయలు ఉండాల్సిందే కదండి. ఎండుమిరపకాయలు లేని పోనీక అస్సలు నాకైతే అసలే నచ్చదండి. ఆ ఎండుమిరపకాయలు చట్నీలో ఇట్లా క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటాయి, ఆ టేస్టే వేరండి. నాకైతే చాలా ఇష్టము. సో అందుకనేసి ఇంకా నేను అవన్నీ వేసేసి ఇంకా పోనీకి పెట్టేసేసి ఇది చేసేసాను. సో ఇంకా ఇక్కడ రైస్ ఉడికింది. తర్వాత మళ్ళీ ఇంకా నాకు అటు సైడ్ స్టవ్ ఎందుకో అండి వస్తలేదు. ఇట్లా సిమ్లో హైలో పెట్టినా కూడా సిమ్లో వచ్చినట్టే వస్తుంది. అది ఒకసారి చూసుకోవాలి, బర్నర్ ఒకసారి చూడాలి నేను. సో ఇంకా అందుకనేసి ఇటువైపు పెట్టేశాను, నేను ఇటువైపు కర్రీ కోసం పెట్టేశాను. చూసారండి, అన్నం అయిపోయింది, అన్నం అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది, చట్నీ అయిపోయింది. ఇప్పుడు కూర ఒక్కటే ఉడికేది ఉంది. సో ఇంకా కూరకు కూడా రెడీ చేసేస్తున్నాం అన్నట్టు. సో అక్కడ కొంచెం ఇడ్లీ పిండి మిగిలింది, ఆ ఇడ్లీ పిండిని చిన్న గిన్నెలో పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను ఇడ్లీ ఎక్కువ రోజులకు అయ్యేలాగా నేను చెయ్యనండి. జస్ట్ అది 2 డేస్ అంతే, 2 డేస్ అయ్యేలాగా చేస్తాను. యాక్చువల్గా 2 డేస్ కూడా ఉంచుకోవద్దు అని అంటారు, కానీ ఇక మన మన ఇంకా లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది కదండి, తొందరగా ఫాస్ట్గా మన లైఫ్ స్టైల్ కాబట్టి. సో ఇంకా అందుకనే 2 డేస్ కోసం అనేసి అట్లా చేస్తా. సో 2 డేస్ ఇడ్లీ, 2 డేస్ దోశ, 2 డేస్ మన చపాతీ, లేకపోతే ఉప్మా, లేకపోతే ఇట్లాంటివి ఏదో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి రేర్గా మ్యాగీ ఉంటుందండి. మ్యాగీ నేను అసలు ఎక్కువ శాతం అయితే నేను మొత్తానికి ఇవ్వను అంటే మాత్రం అబద్ధం అయిపోతుంది. ఇస్తాను కానీ మ్యాగీ చాలా తక్కువ అన్నట్టు. ఇక అది కూడా మ్యాగీ ఎప్పుడు హాలిడే ఉన్నప్పుడు, అది కూడా టిఫిన్కి ఏది లేదు అన్నప్పుడు మ్యాగీ చేస్తానండి. మ్యాగీ ప్యాకెట్లు తెచ్చుకొని ఉంచుతానండి, ఎందుకంటే అది మ్యాగీ అనేది ఆపద్ధర్మంలో కాపాడుతుంది కాబట్టి మ్యాగీ ఉంటుంది. కానీ మ్యాగీ ఉంది కదా అనేసి నేను మొత్తము చెయ్యనండి, ఎందుకంటే అది అంత హెల్తీ ఫుడ్ కాదు కదా. సో అందుకనేసి ఇంకా నేను ఖచ్చితంగా మ్యాగీ ఇవ్వను. సో ఇంకా అయిపోయిందండి మొత్తం. అక్కడ కౌంటర్ టాప్ అక్కడ అన్నీ క్లీన్ చేసేసాను, ఎందుకంటే ఇడ్లీలు వేరే దాంట్లో పెట్టేశాను. తర్వాత అన్నము బాక్స్లలో తీసేసాను. తర్వాత టీ రెడీ చేసేసాను. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా కర్రీ ఉడుకుతున్నప్పుడే ఇంకా అవన్నీ క్లీన్ చేసేస్తున్నానండి. సో ఇంకా అప్పుడు కోసినవి అవి ఉంటాయి కదా, మన అదేంటి ఉల్లిగడ్డ, మన క్యాలీఫ్లవర్ కోసినవి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసానండి. అవన్నీ తీసేసి ఇంకా నేను బౌల్ దగ్గరికి వచ్చేసిన. ఇంకా కూర ఉడుకుతూనే ఉన్నది. కూర నేను సిమ్లో పెట్టి ఉడికిస్తానండి, ఇట్లా ఒకటేసారి హైలో పెట్టి ఉడికియ్యను. హైలో పెట్టి ఉడికిస్తే ఏమవుతుందంటే పైననేమో మాడినట్టుంటుంది, అసలుకి లోపల సరిగ్గా ఉడకదు. సో అందుకనేసి నేను ఎప్పుడు కూడా ఇది సిమ్లో పెట్టే నేను ఉడికిస్తానండి. పాలైనా కానీ, రైస్ అయినా కానీ, ఏదైనా కానీ సిమ్లో పెట్టి ఉడికిస్తాను. ఒక ఆయిల్ ఐటమ్స్ చేస్తేనే, డీప్ ఫ్రైస్ ఏమైనా వేస్తేనే హై ఫ్లేమ్లో పెడతానేమో కానీ, లేకపోతే ఏవైనా కానీ నేను సిమ్లోనే పెట్టేస్తానండి. సిమ్లో పెట్టేసే చేస్తాను. అవి మెల్లగా మంచిగా ఉడుకుతాయి అన్నట్టు. సో
సో అలాగే ఇక ఇప్పుడు కర్రీ ఉడుకుతుంది కదా, కర్రీ ఉడికేలోపు నేను ఇంక ఇదంతా క్లీన్ చేసేస్తాననేసి ఇంకా కర్రీ ఉడికేలోపు అన్నట్టుగా ఇంకా ఉన్న బౌల్ తోమేసాను. సో చూడండి ఇప్పుడు కౌంటర్ టాప్ ఎంత నీట్గా అయిపోయిందండి. వంట అయిపోయింది, అన్నీ ఎక్కడెక్కడ సర్దేశాను. కౌంటర్ టాప్ కూడా సూపర్గా నీట్గా అయిపోయింది. సో ఇంకా నేను ఇక్కడ వచ్చి మా పాపకు స్నానం చేయించి తర్వాత బట్టలు ఉన్నాయి కదండి, ఆ బట్టలన్నీ ఉతికేసి అప్పుడు నేను స్నానం చేశానండి. సో మా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిందని చెప్పినా కదండి, సో అందుకనేసి ఇంకా వాషింగ్ మిషన్కి ఎందుకు ఏం డబ్బులు పెట్టాలా, ఇంకా కొత్తదే తీసుకుందాం కొన్ని రోజులు ఆగి అని ఇక ఊరుకున్నానండి. ఎందుకంటే నా వాషింగ్ మిషన్ తీసుకొని ఆల్రెడీ 10 years అయిపోయింది. అది ఇప్పుడు సెకండ్ టైం రిపేర్ అన్నట్టు, ఇప్పుడు చేపిస్తే నేను సెకండ్ టైం రిపేర్ అయినట్టు. సో అందుకనేసి ఇంకా ఎందుకులే, ఇంకా వాషింగ్ మిషన్ ఇక నేను ఉతుకుతా, ఇంకో 4 రోజులు అయిన తర్వాత నేనే కొత్త వాషింగ్ మిషన్ తీసుకుంటాను అనేసి ఇంకా ఊరుకున్నాను. ఇప్పుడున్నదైతే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉందండి, కానీ నేను ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్ళు, బ్యాగులు అన్నీ రెడీ అయిపోయినాయండి. సో ఆ ప్లేట్ ఉంది కదండి, ఆ ప్లేట్ మా పాప తిన్న ప్లేట్ అండి. సో ఇంకా మా పాప తిన్న ప్లేట్లోనే ఇంకా నేను కూడా తినేస్తున్నానండి. సో ఇంకా ఇడ్లీ పల్లి చట్నీ, కొంచెం పచ్చడి, కొంచెం నాకు స్పైసీగా ఇష్టం అండి. మా పాపకేమో కారం ఎక్కువ ఉంటే మా పాపకు హా 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 అంటుంది కాబట్టి నేను కారం కొంచెం తక్కువ ఇస్తాను. సో ఆ కారాన్ని నేను పచ్చడిలో కవర్ చేసేస్తానండి. సో ఇంకా అయిపోయిందండి. ఇంకా అదేంటి ఇంకా మా అన్నీ ఇంకా తినుడు పూజ అన్నీ అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంకా బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయినామండి. బయటికంటే వర్క్కి, ఎవరి వర్క్ వాళ్ళకు, పాప స్కూల్కి పాప, నా వర్క్కి నేను ఇంకా బయలుదేరుతున్నామండి. సో ఇదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.